విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఏకపక్షంగా దౌర్జన్యం చేసి తెలుగుదేశం కూటమి మేయర్ గారు గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించినటువంటి 54 ఎకరాల భూమి తీర్మానం అయినట్లు ఏకపక్షంగా ప్రకటించడం ఇది చెల్లుబాటు కాదు. ఈ తీర్మానం చట్ట వ్యతిరేకమైనటువంటిది. అందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు అక్రమంగా తీర్మానం అయినట్లు ప్రకటన చేసినటువంటి ఆ దానిని రద్దు చేయాలని సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ భరత్ గారు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం యొక్క భూములను కబ్జా చేయకూడదు, ఆక్రమించకూడదు, అలాగే ప్రభుత్వం నుంచి తక్కువ రేటుకు కూడా ఎటువంటి ఏ విధంగా ఏ రూపంలో కూడా వాటిని పొందకూడదు. ఆ విధంగా పొందినట్లయితే ఆయన యొక్క పార్లమెంట్ సభ్యత్వం కూడా కోల్పోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం. గీతం యాజమాన్యం భరత్ చేసినటువంటి భూముల కుంభకోణాన్ని ఖండించాల్సింది పోయి విశాఖపట్నంలో ఉండేటటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాన్ని ఘనకీర్తిని పూడుతూ ఉన్నారు. ఎందుకు భూములు ఆక్రమించినటువంటి ఎందుకు మేము రెగ్యులరైజ్ చేయకూడదని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. పైపెచ్చి గీతం ఈ విశ్వవిద్యాలయం గురించి ఎంతో ఘనంగా చెప్తూ ఉన్నారు. విశాఖపట్నం అంటే గీతం అంట, గీతం అంటే విశాఖపట్నం అంట. గొప్ప బ్రాండ్ ఇమేజ్గా విశాఖ తీసుకొచ్చింది గీతం యూనివర్సిటీ అనేటటువంటి విధంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో భరత్ గారు చదివారు కాబట్టి ఆయనకు అన్ని విలువలు ఉన్నాయి కాబట్టి ఆయన భూముల్ని రెగ్యులైజ్ చేయొచ్చని ఎమ్మెల్యేలు గారు కితాబు ఇచ్చారు. మేము అడుగుతున్నాం, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివితే భూములు ఆక్రమించాలని ఉందా? మరింత ఉన్నత విలువలతో ప్రమాణాలతోటి ఒకవేళ భూముల ఆక్రమణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిరిగి ఇవ్వాలి. అటువంటి ఉన్నతమైనటువంటి విలువల్ని కలిగి ఉండాల్సినటువంటి ఆయన ఈరోజు కౌన్సిల్లో పెట్టి ఏకపక్షంగా ప్రతిపక్ష కార్పొరేటర్ల మీద దాడి చేపించి తీర్మానం జరిగినట్లు ప్రకటన చేసుకోవటం అనేటువంటి చాలా సిగ్గుసేట్ అనేటువంటిది. బ్రాండ్ ఇమేజ్ దేనికని నేను అడుగుతూ ఉన్నాను. నేను చెప్తూ ఉన్నాను, గీతం యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ ప్రభుత్వం యొక్క భూములు కబ్జా చేయటంలో కూడా బ్రాండ్ ఇమేజే గీతంకి. అలాగే విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసి భారీగా వసూలు చేసే దాంట్లో కూడా బ్రాండ్ ఇమేజే గీతం యూనివర్సిటీకి. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ పేదవాళ్ళకి ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా ముక్కు పిండి 4 లక్షల రూపాయలు వసూలు చేయడంలో కూడా బ్రాండ్ ఇమేజ్ గీతందే. పైపెచ్చి ఎమ్మెల్యేలు గారు చెప్తున్నారు, చాలా మందికి ఉపాధి ఇచ్చారు, అనేక మంది ఉపాధితోటి బతుకుతున్నారని చెప్తూ ఉన్నాను. ఆంధ్ర గీతం యూనివర్సిటీలో పనిచేసేటటువంటి వాళ్ళు అతి తక్కువ